హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు మనం శ్రీ విష్ణు గారు నటించిన సింగిల్ అనే సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. దాని గురించి రియాక్ట్ అవ్వబోతున్నాం. నాకు శ్రీ విష్ణు గారు పర్ఫార్మెన్స్ ఆయన బాగా చేస్తారు. సామాజిక వర్గం సినిమా కానీ లేకపోతే మిగతా చిన్న చిన్న క్యారెక్టర్లోంచి హీరో అయ్యారు. ఆయన మీద రెస్పెక్ట్ ఉంది. ఇప్పుడేం రెస్పెక్ట్ లేదని కాదు. ఓం భీమ్ బుష్ అనే సినిమా తీశారు. దాంట్లో కన్వీనియంట్గా బూతుల్ని మాట్లాడేస్తారు. సెన్సార్ వాళ్ళు కూడా కనిపెట్టలేక దాన్ని వదిలేశారంట. అది సినిమాలో కూడా ఉంటాయి. అది చాలా బూతులయ్యి. అలాగే సింగిల్ అనే సినిమాలో ట్రైలర్ కూడా చాలామందిని ట్రోల్ చేశారు. సపరేట్గా ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. శ్రీ విష్ణు గారికి ట్రోల్ చేస్తున్నారు అందరు యాక్టర్ని. బాలయ్య బాబుని ట్రోల్ చేశారు. ఆయన ఏదో ఆ డైలాగ్లో ఏదో ఎస్కలేటర్ నుంచి దిగుతూ ఏదో అంటాడు బాలయ్య బాబు స్లాంగ్లో. అదేందో మనకు అర్థం కాదు, కానీ అది బూత్ అని అర్థం అవుద్ది ఒకటి. అలాగే మంచు విష్ణు గారిని శివయ్య అనే డైలాగ్ ఉంది కదా, దాన్ని సేమ్ యాజ్ టీజ్ చేసేసారు. అండ్ మిగతా చాలామందిని కూడా, అంటే శ్రీ విష్ణు గారు చాలా కామెడీగా వాళ్ళు కూడా నవ్వుకునేటట్టే వాళ్ళందరినీ అలా చేస్తారనమాట. అండ్ ఈ సింగిల్ అనే సినిమా May 9th రిలీజ్ అవ్వబోతుంది. కానీ ఇంకో విషయం కూడా చెప్పారు వాళ్ళు, May 9th కానీ ఒకవేళ హరిహర వీరమల్లు కానీ రిలీజ్ అయితే అప్పుడు మేము రిలీజ్ చేయమని. అంటే పవన్ కళ్యాణ్ గారి మీద అంత అభిమానం, ఏ సినిమా వచ్చినా కూడా చిన్న చిన్న సినిమాలు దాటికి తట్టుకోలేవు కాబట్టి ఖచ్చితంగా పోస్ట్పోన్ చేసుకుంటారు. కానీ అది వస్తుందో రాదో నమ్మకం లేదు కాబట్టి వాళ్ళు అలా ఇప్పుడు రిలీజ్కి ప్లాన్ చేస్తున్నారు. అండ్ సింగిల్ అనే సినిమా ఖచ్చితంగా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ట్రైలర్ చూస్తే అవుట్ అండ్ అవుట్ కామెడీ లాగా ఉంది. చాలా బాగా, అంటే ప్రతి ఫ్రేమ్లో బాగా నవ్వుకోవచ్చు, మనం ప్రశాంతంగా నవ్వుకోవచ్చు అని మన ట్రైలర్ చూస్తే అనిపిస్తుంది. ప్రశాంతంగా ఇప్పుడు నేను ఏ సినిమా అయినా కూడా ఒక సినిమా థియేటర్కి వెళ్ళి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా హ్యాపీగా నవ్వుకుంటూ సినిమాని ఎంజాయ్ చేస్తే మాత్రం అది పాజిటివ్గానే ఆ సినిమా గురించి చెప్తారు అందరూ. అలాగే నవ్వించడం చాలా కష్టం, సినిమాలో నవ్వించడం ఇంకా కష్టం. ఒక సినిమాలో ఇది స్క్రిప్ట్లో ఇలా క్రియేట్ చేసుకుని వాళ్ళ పర్ఫార్మెన్స్తో నవ్వించాలంటే చాలా కష్టం. పెద్ద పెద్ద యాక్టర్ల వల్ల అవుతుంది, పెద్ద పెద్ద రైటర్ల వల్ల అవుతుంది. అలా నవ్వించడానికి మన కోసం ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి థ్యాంక్ యూ. ఈ సినిమా కూడా శ్రీ విష్ణు గారికి మరో హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.